ఆధ్వర్యంలో ఈ నెల 23న రాధే గెస్సింగ్ లో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని స్థానిక ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు పుష్పాంజలి మాట్లాడుతూ ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ కుల జన గణన రౌండ్ టేబుల్ సమావేశం నెల్లూరులోని ముత్తుకూరు రోడ్ హరినాథపురం ప్రాంతంలో ఉన్న రాధే గెస్టిన్ నందు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివిజీపీగా రిటైర్ అయిన జై పూర్ణచంద్రరావు మరియు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి, రాష్ట్ర నాయకులు వందన కుమార్ తదితరులు పాల్గొన్నారు. విలేకరులందరికీ బహుజన సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు, జయములు తెలుపుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా కులగణన చేయమని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మా జనాభా ఎంత తేల్చమని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అయితే ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ తరచును పెడుతూనే ఉన్నాయి. అసలు ఎవరి జనాభా ఎంత తెలిస్తే కానీ ఈ దేశంలో ఉండే అన్ని వసతుల్ని అందరికీ సమానమైన భాగస్వామ్యం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కులగణన చేయమని, బీసీ జనగణన చేయమని కోరుతూ ఉన్నారు, కానీ ఎవరూ చేయలేరు. దానికోసమే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయం తీసుకొని భారతదేశ వ్యాప్తంగా బీసీ జనగణన చేయమని, కులగణన చేయమని కోరుకుంటా ఉంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉంది. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాకు నెల్లూరు జిల్లాలో ఎస్పీగా ఉండిపోయినటువంటి పూర్ణచంద్రరావు గారు, ఆయన డీజీపీగా రిటైర్డ్ అయ్యి బహుజన సమాజ్ పార్టీలో చేరడం, మాయావతి గారు వారిని నేషనల్ కోఆర్డినేటర్గా ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఇచ్చారు. వారు ఇప్పుడు ప్రతి జిల్లా తిరుగుతూ, రాష్ట్రం అంతా తిరుగుతూ, ఈ రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా తిరుగుతూ కుల సంఘాలను చైతన్యపరుస్తూ మీ యొక్క ఏ విధంగా అయితే మీరు ఎక్స్ప్లాయిటేషన్ గురైనారు అన్ని రంగాల్లో దాన్ని వివరిస్తూ మీటింగ్లు పెడుతూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ నెల 23వ తేదీ రాధే గెస్టింగ్ లో నెల్లూరులో జరుగుతూ ఉంది సమావేశం. అలాగే మాన్యశ్రీ కాంశీరామ్ గారు వర్ధంతైనటువంటి అక్టోబర్ 9వ తేదీన ధర్నా విజయవాడలో ప్రెస్ క్లబ్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంది. ఆ ధర్నా కార్యక్రమం సంబంధించి కూడా ఈరోజు మేము కరపత్రాన్ని రిలీజ్ చేశాం. ఆ కార్యక్రమం మాత్రమే ఈరోజు మీకు చెప్పేదానికి, వివరించేదానికి వచ్చాం మిత్రులారా. కాబట్టి అందరినీ బీసీ కులాల కుల సంఘాలన్నింటినీ కూడా మేము ఇప్పటికే ఆహ్వానించాం. పత్రికాముఖంగా కూడా మేము వాళ్ళందరినీ ఆహ్వానించడానికి చేశాము. ఇక పత్రికాముఖంగా కూడా మేము వాళ్ళని ఆహ్వానించేదానికి సిద్ధంగా ఉన్నాము. వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తా ఉన్నాం, అందరినీ పిలుస్తా ఉన్నాం. ఈరోజు మీకు జరుగుతున్న అన్యాయాన్ని గళమెత్తండి. మీరు భారతదేశంలో 62% ఉన్నటువంటి బీసీలు గళమెత్తితే కానీ ఈ భారతదేశంలో మార్పు రాదు. ఇప్పటికే ఎంతో దోపిడీకి గురైనారు, అన్ని రకాలుగా దోపిడీకి గురైనారు. ఎస్సీలకి అయితే రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ ఉన్నాయి, కానీ బీసీలకి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు దజమెత్తి మీ యొక్క బహుజన్ సమాజ్ పార్టీ వెనకాల నడవాలని, బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై భారత్. ఇప్పుడు మా భాస్కర్ గౌడ్ గారు పార్టీ బీసీలని ఓట్లుగా వాడుకున్నారే కానీ వాళ్ళకి సమయంలో సామాజిక న్యాయం అనేది సమకూర్చడం కానీ అన్ని రంగాల్లో వాళ్ళ సమాన ప్రాతినిధ్యం ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కోరుకోవటం లేదు. ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ మహాపురుషుల ఏ ఆలోచన ఆ ఆలోచనతో ఏర్పడ్డ పార్టీ. కాబట్టి దీంట్లో పార్టీ నాయకులకి ఎవరిలాంటి స్వార్థం లేదు. బీసీలందరూ కూడా మీరు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కోరుకునే ప్రధాన డిమాండ్ అనేది కులగణన కోరుకున్నారు. కాబట్టి ఆ కులగణన చేసే బాధ్యతని ఉద్యమ రూపంలో బహుజన సమాజ్ పార్టీ తీసుకుంది. కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని బీసీ సంఘ నాయకులు అందరూ కూడా, జిల్లాలో 21 కులాల నాయకులు ఉన్నారు. ఈ 21 కుల సంఘాల నాయకులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, ముఖ్యంగా నెల్లూరులో జరిగే బీసీ కులగణన సభ, నెల్లూరు ముత్తుకూరులో ఉన్నటువంటి హోటల్ రాధేలో జరిగే కార్యక్రమానికి అన్ని బీసీ కుల సంఘ నాయకులు తమ ప్రతినిధులు అందరినీ ఆహ్వానిస్తున్నాము. అలాగే విజయవాడలో జరిగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలతో భారీ ఎత్తున ధర్నా, దాదాపు వేల సంఖ్యలో ధర్నా చేసే మొట్టమొదటి కార్యక్రమం. కాబట్టి బీసీలందరూ కూడా తప్పనిసరిగా వచ్చి
ఇది మీ కార్యక్రమంగా రకరకాల పార్టీలో ఉండొచ్చు, కానీ మేము చేసేది బీసీల కోసం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా బీసీలు అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ ఉద్యమానికి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. చేసి ముఖ్యంగా ఈ సమావేశం తెలియపరచడం ఏమంటే, మన దేశంలో బీసీలు కులగణన జరగాలని ఎప్పటి నుంచో పోరాటం నడుస్తుంది. ఈ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా పోరాడుతూ ఈ ప్రతిపక్షం వాళ్ళు కూడా అంతమంది డిమాండ్ చేసేవాళ్ళు కూడా అధికారంలో వచ్చిన తర్వాత అది విస్మరించడం జరుగుతుంది మన దేశంలో. ఈ కులగణన ఎందుకు ఇది కుట్రపూరితంగా ఎందుకు చేయడం లేదంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీల జనాభా ఎక్కువ ఉంది మన దేశంలో. వీళ్ళకి రావాల్సిన ఈ కులగణన చేస్తే ఈ కుర్చీల మీద ఉండాల్సినటువంటి అది రాజ్యాధికారంలో బీసీలు ఉండాల్సిన కుర్చీల మీద అగ్రవర్ణాల ఆధిక్యతో మన దేశంలో వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఈ కులగణన చేస్తే వీళ్ళ అధికారము తిరగబడబడుతుందని వీళ్ళు కుట్రపూరితంగానే మన దేశంలో ఈ కులగణన చేయటం లేదు. అందుకని ఇప్పుడు బీసీలలో చైతన్యం వచ్చింది. బీసీలందరూ ఇక అందరూ కలిసి దీని మీద పోరాటం అనేది ఒకటి జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను చాలా విస్తృతంగా దీని మీద బీసీ కులాల సంఘాలతో మాట్లాడుతూ దేశం మొత్తం మీద ఒక ఉద్యమంలాగా నిరంతరం చేయాలనే ఉద్దేశంతో మనం మళ్ళా స్టార్ట్ చేయటం అయింది. సో దీనికి అందరూ బీసీ నాయకులందరూ సహకరించి మీరు చేసే ఈ ఉద్యమానికి మీరు కూడా సహకరిస్తారని కోరుతూ ఇంతటితో మీకు జై భీమ్.